హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా కూడా కరివేపాకు అనమాట. మాకు ఆస్ట్రేలియాలో ఒక 3 రెమ్మల కరివేపాకు, 3 లేకపోతే 4 రెమ్మల కరివేపాకు వచ్చి $2 ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మార్కెట్ ప్లేస్, ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్ ఉంటుంది కదా, అందులో కొంతమంది మన ఇండియన్స్ కరివేపాకు చెట్లు ఉన్నోళ్ళు చాలా కరివేపాకు వాళ్ళకి బాగా ఎక్కువైపోతుందంటే వాళ్ళు మెసేజ్ చేస్తారనమాట. ఎవరైనా కావాలంటే ఒక బ్యాగ్ వచ్చి $5 అలా చెప్తారనమాట. కానీ మాకు ఇది ఫ్రీగా వచ్చింది. దీంతోపాటు ఇంకా 3-4 బ్యాగ్స్ ఉన్నాయన్నమాట. ఇదైతే ఒక పెద్ద గిన్నెకే వేసాను నేను. ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నానంటే నేను ఇలాగా డ్రై చేసుకున్నాను అనమాట. మాకు ఇక్కడ ఎండ చాలా తక్కువ ఉండదు, గట్టి ఇప్పుడు వింటర్. మరి నేను ఎలా డ్రై చేస్తున్నానో చూపిస్తాను. నీట్గా కడుక్కున్న కరివేపాకుని చాలాసేపు చక్కగా జల్లెడ బుట్టలాగా ఉంటుంది కదా, అందులో వేసుకుంటే ఉన్న నీళ్ళన్నీ కూడా కారిపోతాయి. దాని తర్వాత దాన్ని తీసుకొని ఇలా మైక్రోవేవ్లో స్ప్రెడ్ చేసుకోవచ్చు అనమాట. కొద్దిగా లెంతీ ప్రాసెసే, కాకపోతే మనకి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ముఖ్యంగా కోల్డ్ కంట్రీస్లో ఉండే వాళ్ళకైతే ఇది ఇంకా బాగా యూజ్ అవుతుంది ఈ టిప్. పల్చగా ఉండేదైతే, లేతగా ఉన్న ఆకైతే వెంటనే 1 మినిట్కే అది చక్కగా డ్రై అయిపోద్ది. కొన్నిసార్లు ఆకు కొద్దిగా మందంగా ముదిరిన ఆకులాగా ఉంటుంది కదా, అదైతే కనుక కనీసం ఒక 2 మినిట్స్ అయినా పెట్టాలన్నమాట. చూడండి, నేనైతే పెట్టిన ఈ కరివేపాకు కొద్దిగా లైట్గా తేమగా అయితే ఉంది, కాబట్టి నేను మళ్ళీ మైక్రోవేవ్ చేశాను ఇంకో 30 సెకండ్స్. అప్పుడు దాని టెక్స్చర్ ఎలా ఉంది, దాని ఎలా ఉందనేది ఇప్పుడు మీరు చూడొచ్చు. చెప్పాను కదా ఎక్కువ అవ్వలేదు అని చెప్పేసి, ఇప్పుడు చూడండి మళ్ళీ ఇంకొక 30 సెకండ్స్ పెడితే చక్కగా మీకే అర్థమైపోయింది చక్కగా ఎలాగైందో. ఇందాక నేను చూపించాను కదా, నేను కరివేపాకు అంతా కూడా కడిగి పెట్టింది. తర్వాత నేను చూపించాను మైక్రోవేవ్లో ఎలా మైక్రోవేవ్ చేసుకోవాలని. ఇప్పుడు అన్నీ కూడా ఇవన్నీ ఇలా చూసారా, సౌండ్ బట్టే మీకు అర్థమైపోయి ఉండొచ్చు, ఎండిన ఆకుల్లాగా ఉన్నాయి కదా. ఇప్పుడు దీన్ని ఏం చేస్తానని చూపిస్తాను. ఇది షైనింగ్ వాటర్ కాదు, మొత్తం అంతా నీట్గా డ్రై అయిపోయినాయి. వీటిని ఇప్పుడు నేను మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్ చేసి నేను చూపిస్తాను అనమాట. ఇదిగోండి, ఇలా ఉండే కరివేపాకుని నేను ఇలా పౌడర్ లాగా చేసుకున్నాను. చాలా ఫైన్గా, చాలా మంచిగా వచ్చింది పౌడర్ అయితే. కాకపోతే కొద్దిగా బరకుంటుంది, దట్స్ ఓకే. మనం ఎలాగో కూరలు వేసుకొని తినేదే కాబట్టి. బిలీవ్ మీ, ఇది ఇలాగ చేసుకుంటే మీకు కనీసం 4-5 మంత్స్ అస్సలు ఏం పాడవదు. మీకు మంచి స్మెల్, మంచి అరోమా ఉంటుంది. కూరలో వేసుకున్న చాలా బాగుంటుంది. కూరలు అయిపోయిన తర్వాత ఇంకా 2-3 మినిట్స్లో ఇంకా దించేస్తాం అనుకుంటాం కదా, ఆ టైంలో పైన చల్లుకున్న చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. మీరు కూడా నచ్చితే ట్రై చేయండి. మీకు ఎలా అనిపించింది అనేది మీకు ఇష్టమైతే కామెంట్ చేయండి. కానీ నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.